నాకు నాగశ్విన్ అంటే చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఆయన తీసిన 'సావిత్రి' గారి బయోపిక్ 'మహానటి' మూవీ చూసి నేను చాలా చలించిపోయాను. ఇంత అద్భుతంగా తీశారండి డైరెక్టరు. చాలా టాలెంటెడు. ఎమోషన్స్‌ని, స్క్రీన్ ప్లేని లేకపోతే కథని ఇంత అద్భుతంగా ఎలా మలచగలిగాడు. ఇతను చాలా చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అనుకున్నాను. కానీ 'కల్కి' మూవీ చూసిన తర్వాత నాకనిపించిన అభిప్రాయం ఏంటంటే, ఇతను మనం తప్పుగా అనుకున్నాం. ఇతను అంత పెద్ద డైరెక్టర్ ఏమీ కాదు. ఇంత బ్యాడ్ డైరెక్షన్ ఎలా చేస్తాడు? చాలా బ్యాడ్‌గా ఉంది ఫిల్ము అనే భావన నాకు కలిగింది. 'కల్కి' చాలా బ్యాడ్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్. ఎంత బ్యాడ్ డైరెక్షన్ అంటే మీకు చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 'కైరా' అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆమె చచ్చిపోతుంది. చనిపోయిన తర్వాత రైడర్స్ వచ్చి ఈ పశుపతి, రైడరు, కైరా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అండ్ సుమతి గారు ట్రావెల్ చేస్తున్నటువంటి ఆ వెహికల్‌ని ఆపుతారు. ఆపిన తర్వాత అందులో చుట్టుముట్టిన తర్వాత ఆ కైరా అనే ఒక బాయ్ ఫ్రెండ్ కిందకి దిగితే అతన్ని కాల్చేస్తారు. కాల్చేస్తున్నప్పుడు ఆ లోపలే ఉన్న పశుపతి గారికి ఆ విషయం తెలుసు. కానీ ఆయన నార్మల్‌గా కిందకి దిగుతాడు. ఏమీ లేనట్టుగా. దిగి మళ్ళీ కట్ ఎడిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ షాట్‌లో అరెరెరె చచ్చిపోయావురా అని చెప్పి అంటాడు. అంటే ఎంత డైరెక్షన్ వీక్‌గా ఉందని చెప్పడానికి చెప్తున్నాను మీకు. మీరు గమనించండి ఒకసారి. అలాగే రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే 'భైరవ' మన ప్రభాస్ గారు ఫస్ట్ టైం శంబాలాలో తన యొక్క చిట్టీతో ల్యాండ్ అవుతాడు. బుజ్జితో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ చుట్టూ మొత్తం సైన్యం అంతా ఉంటారు. వాళ్ళు ఏమి అలా అటెన్షన్ మోడ్లో నుంచుంటాడు. ప్రభాస్ గారు తన కారుతో అలా ల్యాండ్ అవుతాడు. ఎవరు ఏమవ్వరు. కట్ మళ్ళీ నెక్స్ట్ షాట్లో వచ్చేసరికి అందరూ ఒరే రే అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. అంటే ఏంటంటే నేను డైరెక్షన్ ఎంత వీక్ లేజీగా ఉంది అన్నది, ఎంత బ్యాడ్ డైరెక్షన్ అని చెప్పడానికి చెప్తున్నాను. మీకు కానీ కామన్ సెన్స్ ఉంటే ఒక్కసారి నేను చెప్పిన ఈ 2 సీన్స్ని కూడా ఒక్కసారి రీవిజిట్ చేయండి. మీకే అర్థమవుతుంది అక్కడ ఎడిటింగ్ కట్లు ఎంత లేజీగా ఉన్నాయన్నది. అవి ఎడిటింగ్ లేజీ కాదు, డైరెక్షన్ లేజినెస్, డైరెక్షన్ బ్యాడ్నెస్ అది. ఇవి మచ్చుకు మాత్రమే. ఇలాంటివి కళ్ళలు ఉంటాయి సినిమాలో స్క్రీన్ ప్లే బాగోదు, క్యారెక్టర్స్ని అసలు డెవలప్ చేయలేదు. ఈ 'కల్కి' అనే సినిమాని ఒక యూనివర్స్ చెయ్యాలి అనే ఒక మోహంలో కథ చిన్నదైపోతున్నా సరే చాలా లెంగ్తీ ఫైట్స్ ఉంటాయి, అక్కర్లేని క్యామియోస్, ఇంట్రడక్షన్స్, ఇవన్నీ కాదు అన్నట్టు మళ్ళీ సొల్లు ఎక్కువగా. వీటితో సినిమాని నింపేసి చిన్న కథని 3 గంటలు చేసి చూపించారు మనకి. నేను ఫైట్స్ డ్యూరేషన్ని చెక్ చేస్తే హీరో ఇంట్రడక్షన్ ఫైట్ 9 మినిట్స్ ఉంది. అది కాకుండా సెకండ్ హాఫ్లో బౌంటీ ఫైట్ ఉంటుంది. అంటే సుమతి గారిని తీసుకెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఫైట్ ఉంటుంది, అశ్వత్థామ అండ్ ప్రభాస్ గారిది ఇదంతా. అది ఏకంగా 23 మినిట్స్ ఉంది మొత్తం లెంగ్త్ అంతా కలిపి. అలాగే క్లైమాక్స్ ఫైట్ వచ్చేసి 20 మినిట్స్ ఉంది. టోటల్గా 50 మినిట్స్ డ్యూరేషన్ ఫైట్సే ఉన్నాయి. పోనీ ఆ ఫైట్స్ ఏమైనా ఒరిజినల్ ఫైట్స్ అంటే అన్ని కాపీ ఫైట్సే. స్టార్ వార్స్, ఎవెంజర్స్, సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్మ్యాన్, ట్రాన్స్ఫార్మర్స్, ఇలాంటి హాలీవుడ్ సినిమాల్లో ఉండే ఫైట్లని కాపీ కొట్టి ఈ సినిమాలో పెట్టేశారు. పోనీ కాపీ కొడితే కొట్టారు, ఆ ఫైట్స్నైనా బాగా తీసారా అంటే కంప్లీట్గా బాగోవు. అసలు టైమింగ్ మిస్ అయిపోద్ది. లిటరల్గా రోప్స్తో ఎగురుతున్నట్టు, రోప్స్తో వెనక్కి వెళ్తున్నట్టు ఈ ఫీలింగ్ వస్తుంది మనకి. నాగశ్విన్ ఓక్ మైండ్ సెట్ అండ్ వెస్ట్రన్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్తో ఈ సినిమాని కంప్లీట్గా పాడు చేశాడు. క్యారెక్టర్స్ యొక్క పేర్లు, డైలాగ్స్, డబ్బింగ్, గెటప్లు ఇలా అన్నీ ఓక్ మైండ్ సెట్తోనే ఉంటాయి. హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి ఇతిహాసాల్లో ఉన్నటువంటి మహాభారతం ఆధారంగా కథ తీసుకుని ఆ సంస్కృతిని, ఆ కల్చర్ని ఎక్కడా రిప్రజెంట్ చేయలేదు సినిమాలో. ఇది టూ బ్యాడ్ ఇది. ఇప్పుడు నేనైతే ఈ సినిమాని ఎలా తీస్తాను అని చెప్తాను. ఫస్ట్ నేనైతే ఏం చేస్తానంటే ఒక ప్రాపర్ ఒరిజినల్ నా కథ నేను రాసుకుంటాను. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, కాపీ కొట్టకుండా ఒరిజినల్ కథ నేను రాసుకుంటాను. ముందుగా కృష్ణుడు అశ్వత్థామకి ఇచ్చినటువంటి శాపాన్ని చూపించేస్తాను. తర్వాత కాశీనగరంలో ప్రజలు పడుతున్న అష్ట కష్టాలని చూపిస్తాను. తర్వాత శంబాలా ప్రజలు దేవుడి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో చూపిస్తాను. ఆ తర్వాత కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా వివరంగా చూపించి అక్కడి నుంచి ఈ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఏదైతే గర్భవతులు నివసం ఉండే ప్రదేశం ఉందో దాన్ని చూపించి అక్కడి నుంచి యాష్కిన్ని చూపిస్తాను. అక్కడి నుంచి దీపికా పదుకొనే తప్పించుకుని వెళ్తున్నప్పుడు అప్పుడు చాలా ఎలివేషన్తో మన అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారిని ఇంట్రడక్షన్ చేసి ఆయన కాపాడుతున్నట్టు పెట్టి అప్పుడు బౌంటీ వచ్చింది అని ఎలాంటి బుజ్జీలు చిట్టీలు ఏమీ ఎదవ సోది లేకుండా అప్పుడు చాలా ఎలివేషన్తో ప్రభాస్ గారు అంటే భైరవ క్యారెక్టర్ని ఆ బౌంటీ కోసం ఇంట్రడక్షన్ చేస్తాను, ఎదవ చెత్త అంతా చూపించకుండా. అలా బౌంటీతో అశ్వత్థామ, మన ప్రభాస్ గారు, సుమతి ముగ్గురు కూడా శంబాలాలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఇంటర్వెల్కి కర్ణాట్ ట్విస్ట్తో ఇంటర్వెల్ ఎండ్ చేస్తాను నేను. అప్పుడు సెకండ్ హాఫ్లో ఏం చేస్తానంటే అప్పటి వరకు చెడు వైపు ఉన్నటువంటి మన భైరవ తన విషయం తెలుసుకుని మారి మన అశ్వత్థామ అండ్ అలాగే శంబాల మిగిలిన వాసులతో కలిసి మన కలి
కమల్ హాసన్ గారు యాస్కిన్ మీద పోరాటం చేసి అవసరమైతే తన ప్రాణాలు విడిచిపోతాడు, ప్రాణాలు పోయినా సరే కల్కి, సుమతి గారి గర్భంలో ఉన్నటువంటి కల్కి జన్మనిచ్చి కలిని సంహరించాడు అన్నట్టుగా సినిమాని ఎండ్ చేసేవాడిని. ఎలివేషన్స్ బోల్డ్ అని వస్తాయి. ఎంత బాగుంది చెప్పండి కథ, చాలా బాగుంటుంది కథ. అప్పుడు సొల్లు, క్యామియోస్, పాటలు, ఫైట్స్తో కథని నింపాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నేనే కానీ డైరెక్టర్ అయ్యి ఉంటే కనుక హానెస్ట్గా ఫిల్మ్ని తీద్దును. నాకు చాలామంది స్టార్స్ తెలుసు, వాళ్ళందరినీ ఎలాగైనా సినిమాలో తీసుకొచ్చి పెట్టాలి, అక్కర్లేని క్యామియోస్ పెట్టాలని చెప్పి కథని పాడు చేసేవని కాదు అసలు. మీరు సినిమా చూడండి, సినిమాలో బ్రహ్మానందం గారు, రాజమౌళి గారు, ఆర్జీవి గారు, అనుదీప్ గారు, ఫరియా అబ్దుల్లా, ఎంతమంది, ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు, మృణాల్ ఠాకూర్ కూడా నా దృష్టిలో క్యామియోసే. వాళ్ళు అవసరం లేదు వాళ్ళకి. కేవలం మృణాల్ ఠాకూర్, రాజేంద్ర ప్రసాద్ ఎందుకోసం ఉన్నారంటే ఎవడైతే ఆ యాష్కిన్ దగ్గర కమాండర్ ఉన్నాడో ఈ సినిమాలో వాడే విలన్, మెయిన్ విలన్. ఎందుకంటే వాడే ఎక్కువ భాగం ఉంటాడు క్లైమాక్స్లో కూడా. వాడి ఇంట్రడక్షన్ కోసమే వీళ్ళిద్దరూ వచ్చారు. మీరు కరెక్ట్గా గమనించండి. లేకపోతే వాళ్ళ అవసరం కూడా ఏమీ లేదు కథలో. దిశా పటాని ఎందుకుంది అక్కడ? ఎవ్వరూ కూడా దిశా పటాని లాగా సెక్సీగా ఎవరూ కనిపించరు. వేరే అమ్మాయి ఉన్నట్టు కూడా ఎక్కడ చూపించరు. కేవలం ఒక చీప్ ట్రిక్, సెక్సీగా కనిపించడానికి ఒక అమ్మాయి కావాలి కాబట్టి ఆ అమ్మాయిని పెట్టి, కేవలం అమ్మాయి ఎందుకుంది, ప్రభాస్ని కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళడానికి ఒక క్యారెక్టర్ కావాలని పెట్టారు అంతే, అనవసరం. ఆర్జీవి గారి క్యామియో ఎంతో కొంత కథలో ఇమిడి బాగానే ఉంటుంది. రాజమౌళి గారి క్యామియో ఏంటండి? రాజమౌళి గారిని ఎందుకు పెట్టారు అసలు? మళ్ళీ పెట్టారు. పోనీ అదేనా కొన్ని కథలో పెట్టచ్చు కదా. 5 years 10 years అని బాహుబలి యొక్క కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అక్కడ? ఆ కథ ఏంటి, ఈ కథ ఏంటి, ఆ లోకం ఏంటి, ఈ లోకం ఏంటి, ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేయడమే కదా అది. ఎంత డిసానెస్ట్ కథ అది. ఆ బుజ్జి క్యారెక్టర్ అయితే ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే ఎందుకు పెట్టారో తెలియదు. అదేదో క్యూట్నెస్ వస్తుందని పెట్టారు తప్ప చాలా దరిద్రంగా అనిపించింది నాకు. అనవసరం అసలు కథకి. నేను కానీ డైరెక్టర్ని అయ్యి ఉంటే కనుక ఈ సినిమాకి ఎలివేషన్స్కి చాలా స్కోప్ ఉంది. అన్ని ఎలివేషన్స్ని కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసేవాడిని. అశ్వత్థామ క్యారెక్టర్ని ఎంత ఎక్సలెంట్గా ఇంట్రడక్షన్ చేయాలండి. ఆయన ఎంత నార్మల్గా ఉంటుంది అసలు. అశ్వత్థామ అంటే ఎవరు? మహాభారతంలో కర్ణుడు సరసన యుద్ధం చేసినటువంటి వ్యక్తి, ద్రోణాచార్యుడి యొక్క కొడుకు. మొత్తం ఈవెన్ అందరూ దుర్యోధనుడితో సహా అందరూ చచ్చిపోతున్నా సరే దుర్యోధనుడికి మాట కోసం పాండవుల యొక్క కొడుకుల్ని, మిగతా వాళ్ళందరినీ కూడా చంపినటువంటి గొప్ప యోధుడు అశ్వత్థామ. అలాంటి అశ్వత్థామని ఎంత నార్మల్గా ఏదో చిన్న పాపను పెట్టి ఆ పాపతో అటు ఇటు తిరుగుతున్నట్టు. అసలు అశ్వత్థామ ఔరా ఎలా ఉండాలి? అతను ఈ యుగం నాటి వారి వ్యక్తి కాదు, ఎప్పుడో మహాభారతం కాలం నాటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంకా బతికున్నాడంటే ఎంత గొప్పగా ఉండాలి ఆ క్యారెక్టర్. ఆ ఔరా ఎలా ఉండాలి అసలు. ఇంటర్వెల్, చాలామంది ఇంటర్వెల్లో చాలా ఎక్సలెంట్గా ఉందన్న భావన కలిగింది. దానికి కారణం ఏంటంటే ఇంటర్వెల్ కానీ లేకపోతే క్లైమాక్స్ కానీ మీకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే కేవలం మ్యూజిక్ వల్ల. మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు సంతోష్ నారాయణన్. డైరెక్షన్లో ఏమి గొప్పతనం లేదు. ఆ ఇంటర్వెల్ కూడా రావడం కూడా ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేయలేదు. అక్కడ బోల్డ్ అంత స్కోప్ ఉంది. ఎలివేషన్ అనేది టాలెంట్ అండి, రావాలది. ప్రశాంత్ నీళ్ళు, రాజమౌళి గారు, బోయపాటి శ్రీని గారు, ఇంకా చెప్పాలంటే శంకర్ గారు, వీళ్ళందరికీ ఇన్బిల్ట్గా టాలెంట్ వస్తుంది. నేను పెద్ద డైరెక్టర్ అయిపోయాను అని చెప్పేసి మనం సంకల గుద్దేసుకుంటే రాదది. ఈవెన్ క్లైమాక్స్ ఫైట్ కూడా అంతే. క్లైమాక్స్ ఫైట్ కూడా ఎడిటింగ్లో పోయిందండి. ఎప్పుడైతే కర్ర చేతిలో పడిందో అప్పుడే కట్ చేసి మన కర్ణుడి గురించి వివరించాల్సింది. ఎంత ఎలివేషన్ వద్దును, రోమాలు నెక్కిపుడుచుకోవాలి. ఎడిటింగ్ కట్లు టప్ప 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 కట్లు వేసేసారు. ఎవడండి ఎడిటర్ అసలు? ఎడిటర్ తప్పు కాదు, అది కంప్లీట్ డైరెక్టర్ తప్పు. డైరెక్టర్కి తెలియలేదు ఎలివేషన్ ఎలా రప్పించాలో. అండ్ ఎలివేషన్స్ వస్తున్నప్పుడు అబ్రప్ట్గా కట్ చేసేస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు దేవుడు వస్తాడని చెప్పి గొప్పగా చెప్తుంటే టప్మని కాల్చేస్తారు. అలాగే ఎవడో ముసలోడు కాలభైరవుడు కాశీని కాపాడుతాడు అని చెప్పి ఏదో చెప్తుంటుంటే అది ఎవరితో ముసలిది వచ్చి టప్మని ఈడేవడం ఈడే ప్రభాస్ కానీ తిడుద్ది. అలాగే కర్ణుడి యొక్క గాంధీవం, ఆ విల్లు ఏదైతే దొరికిందో అక్కడ విపరీతంగా సౌండ్స్, బీజిఎమ్స్ విపరీతంగా ఎలివేషన్ వస్తుంటే టప్మని కట్ చేసేస్తారు. డైరెక్టర్కి ఆ సెన్స్ లేదు. ఏ విధంగా చేస్తే ఎలివేషన్ వస్తుందని సెన్స్ లేదు. బోల్డ్ అంత స్కోప్ ఉందండి. ఎలివేషన్ యూస్ చేసుకోలేకపోయాడు దర్శకుడు. నేను కానీ ఈ సినిమా దర్శకుడిని అయితే కనుక నా సొంత ఆలోచనతో, నా విజన్తో ఈ సినిమా తీసేవాడిని. ఈ సినిమా మీరు చూస్తే కనుక కల్కి అనే సినిమా ఏ సీన్ చూసినా ఎక్కడో ఏదో సినిమాలో చూసానే అన్న భావన కలుగుతుంది. ఎస్పెషల్లీ హాలీవుడ్ ఫిల్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ని ఆ కాంప్లెక్స్లో పెట్టే ఆ ప్లేస్ అయితే ఏదైతే ఉందో ఆ గుడార లాంటివి ఉన్నాయో అది మ్యాట్రిక్స్ సినిమాలో ఉంటుంది. అలాగే గన్స్, గెటప్స్, వెహికల్స్, ఫైర్స్ ఇవన్నీ కూడా స్టార్ వార్ మూవీలో చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. సినిమా లుక్ ఏమో బ్లేడ్ రన్నర్ మూవీలా ఉన్నట్టు ఉంటుంది. ఆ ఎల్లో స్టింట్,
ఆ గ్రాఫిక్స్ ఏదో బ్లేడ్ రన్నర్ మూవీ చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుద్ది మనకి. ఇలాంటి సినిమా తీసి ఏ ముఖం పెట్టుకుని సినిమా రిలీజ్ అవ్వకముందు హాలీవుడ్కి వెళ్ళి అక్కడ ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా తీసామని ప్రచారం చేశారండి మీరు. ఈ సినిమా ఏదైనా ఒక తెల్లోడు చూసాడు అనుకోండి, వాడు ఏమంటాడు, ఛీ ఈ ఇండియన్స్ అంతా ఇంతే, వీళ్ళకి ఫిల్మ్ మేకింగ్స్ రాదు, కాపీ క్యాట్స్ అంటాడు. ఒకటే మాట, ఒక దర్శకుడిగా పుట్టిన తర్వాత మన ఆలోచన, మన విజను, మన విజువలే సినిమాలో ఉండాలి. ఇన్స్పైర్ అవ్వండి, తప్పులేదు, కాపీ కొట్టద్దు. నేను ఒకవేళ ఈ సినిమా దర్శకుని అయ్యి ఉంటే కనుక ముందుగా ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఏ సినిమాకైనా చాలా బాగుండాలి. ఈ సినిమాలో 3 ప్రపంచాలు ఉంటాయి, కాంప్లెక్స్, కాశీ, శంబాల. దేన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. శంబాల అంటే ఏంటి, అది ఒక అదృశ్య ప్రదేశం. హిందూ సంస్కృతిలోనే కాకుండా మిగతా అన్ని మతాల యొక్క గ్రంథాల్లో కూడా శంబాల లాంటి ఒక అదృశ్య ప్రదేశం ఉంటుంది, ఎంతో గొప్ప ప్రదేశం అని గురించి గొప్పగా వర్ణించారు. దాన్ని ఎలా చూపించారు మీరు, ఒక 2 క్రిస్టియన్స్, 2 ముస్లిమ్స్, 2 హిందువులు, 2 జైనులు, 2 బౌద్ధులు పెడితే అయిపోయిందా, ఓలా శంబాల అయిపోద్దా? పట్టుమని ఒక 100 మంది ఉంటారు అందరూ. అలాగే కాంప్లెక్స్ గురించి అలా లిఫ్ట్లో అలా పైకి వెళ్ళిపోయి పక్కన ఒక పైనుంచి అలా గ్రాఫిక్ షాట్ అయితే అయిపోద్దా? యాష్కిను, ఆ కౌన్సిలరు, ఆ కమాండరు, ఈ ముగ్గురే ఉంటారా, ఇంకెవరు ఉంటారు అక్కడ అందులోని? అసలు వ్యవస్థ ఏంటి, అక్కడ ఎలా పనిచేస్తుంది, అసలు అంత కాంప్లెక్స్ పైకి అలా సముద్రం ఎలా వచ్చిందండి? అసలు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా, డీటెయిలింగ్ ఉండాలి కదా, దర్శకుడికి ఒక విజన్ ఉండాలి కదా, దాని గురించి ఏం వివరించరా? అలాగే కాశీలో బాధలు విపరీతంగా పడిపోతున్నారు, అలా ఆకలి చావులన్నీ చూపిస్తారు అంతే. ఆ ఫస్ట్ సీన్కే పరిమితం అది. తర్వాత అందరూ ఆడుతూ పాడుతూ తీయగా ఉంటారు, ఆ ముసలిదేమో కేకలేస్తుంది, ఇక్కడేమో మందు తాగుతుంటారు, ఒకడేమో జాతకాలు చెప్పుకుంటాడు. కంటిన్యూ ఉండాలి కదండి. వాళ్ళు అంత బాధపడుతున్నప్పుడు ఆ బాధని చూసే ఆడియన్కి ఫీల్ అయ్యేలా చేయాలి దర్శకుడు అంటే. కంప్లీట్ ఫెయిల్ ఎస్టాబ్లిష్మెంట్ డైరెక్టర్. నేను ఒకవేళ ఈ సినిమా దర్శకుడిని అయ్యి ఉంటే కనుక జుబుక్సాకరమైనటువంటి వైలెన్స్ని తగ్గిద్దును. అంటే మీకు ఏ విషయంలో అనిపించవచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుమతి అంటే దీపికా పదుకొనె గారు చేసిన క్యారెక్టర్ 6 నెలలు 5 నెలల గర్భవతి. ఆమెతో ఎన్ని స్టంట్లు అండి ఆవిడ ఆ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఆ మిషన్ ఉందో ఆ మిషన్లోంచి ఢామ్మని పడుద్ది. 6 నెలల గర్భవతి కిందకు పడితే ఎలా అనిపిస్తుంది, అయ్యో ఏమైందని భావన కలుగుద్దా? పోనీ అక్కడైనా ఆగుతారా? మళ్ళీ దింపుతారు, ఎక్కిస్తారు. తర్వాత ఒక పెద్ద ఊసలది ఏదో ఒక తలుపు ఉంటుంది, ఆ తలుపుని ఇలా తీస్తే ఊసల్లా ఉంటుంది, ఇలా కడుపుని పట్టుకుని ఆవిడ ఇలా పక్కకి వెళ్తుంది. మళ్ళీ క్లైమాక్స్లో పైనుంచి పడిపోద్ది, రాళ్ళు గీసుకుపోతాయి, 2 పట్టుకుంటారు, ఈ పొట్టకు గీసుకుపోద్ది. ఇదంతా కూడా వైలెన్స్ అండి. వైలెన్స్ అంటే ఏదో కత్తితో పొడచడము, రక్తాలు కానీ ఇదే కాదు వైలెన్స్. స్క్రీన్ మీద చూసినప్పుడు అబ్బా అని ఆ ఫీలింగ్ వచ్చినా సరే అది వైలెన్స్ అవుతుంది. మీరు చాలా గొప్పగా స్టేట్మెంట్ ఏదో ఇచ్చారు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత, సందీప్ రెడ్డి వంగలాగా, అంటే మీరు పేరు చెప్పలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ లాగా మేము బ్లడ్ని వైలెన్స్ని ఉపయోగించుకోకుండా మంచి సినిమా తీసి హిట్ కొట్టామని. ఇందులో కూడా క్లైమాక్స్ ఉందండి. అలా అది అవసరం లేదండి. ఒక గర్భవతిని అంతలా ఇబ్బంది మీరు ఎక్స్పెషల్లీ నాకు షార్ట్ ఏంటంటే, ఆమె అండర్ గ్రౌండ్ టన్నెల్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఒక వంతెన మీరు గమనించండి, ఎప్పుడైనా ఆ తలుపు ఇలా తీస్తున్నప్పుడు ఇలా పదునుగా కత్తుల్లా ఉండేవి, పొట్టలా పట్టుకుని వస్తుంది. అవసరమా అండి అలాంటి షార్ట్ తీయాల్సిన అవసరమా? నేను కానీ ఈ సినిమా దర్శకుడిని అయ్యి ఉంటే కనుక ఎమోషన్స్ని సరిగ్గా డీల్ చేసేవండి. ఎమోషన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఏ కథకైనా సరే, అది ఏదైనా సరే ఎమోషన్స్ చాలా సృజనాత్మకతతో తీయాలి. కానీ దర్శకుడికి ఆ ఎమోషన్స్ పట్ల సరిగ్గా అవగాహన లేదేమో అన్న భావన కలిగింది. మహానటి సినిమా తీసిన దర్శకుడైనా ఈ కల్కి సినిమా తీసింది అన్న భావన నాకు ఫ్రస్ట్రేషన్. ఏంటి ఇంత బ్యాడ్గా తీయడం అని. హీరో ఇంట్రడక్షన్, హీరోకి ఏదో బిల్డప్ అంతా ఇచ్చి టప్మని అలా తిరిగి ఇలా పడతాడు, టప్మని అలా పడుకుంటాడు. ఏంటండి అది? ఎందుకు ఆ మాత్రం బిల్డప్ ఇవ్వడం? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? చిరాకు అనిపిస్తుంది అని అనిపించలేదా మీకు? తెలియలేదా మీకు? అలాగే ఆ బౌంటీ ఫైట్ సెకండ్ హాఫ్లో అశ్వత్థామకి, ఆ రైడర్స్కి, ఆ ప్రభాస్ గారికి మధ్యన ఫైట్ జరుగుతున్నప్పుడు ప్రభాస్ గారు ఏదో మైకల్లో ఉండి టూ మచ్ ఆఫ్ కాంప్లెక్స్ అబ్సెషన్తో కాంప్లెక్స్ అంటూ ఫైట్ చేస్తుంటారు. ఒరే నీకేమైనా తేడా జరిగిందంటే నువ్వు చచ్చిపోతావురా. ఆ సీరియస్నెస్ ఉండాలి కదా నీకు. అసలు నీకు అర్థం కావట్లేదు ఎమోషన్స్ డైరెక్టర్ గారికి, నాగేశ్వర్ గారు. అలాగే కైరా అనే అమ్మాయి చచ్చిపోతుంది, చచ్చిపోయిన తర్వాత బాధపడుతుంటాడు. నెక్స్ట్ షాట్లో మళ్ళీ మన ప్రభాస్ గారు రాజమౌళి గారితో కామెడీ సీన్. అసలు ఎలాగండి ఒక డెత్ సీన్ తర్వాత కామెడీ సీన్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు నాగేశ్వర్ గారు? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదండి మీకు దర్శకుడిగా. మహానటి మీరే తీసారా, లేకపోతే ఎవరైనా తీస్తే మీరు పేరేసుకున్నారా? ఇంత బ్యాడ్ అండి ఎమోషన్స్లో. నేను కానీ ఈ సినిమా దర్శకుడిని అయ్యి ఉంటే కనుక విజువల్కి ఒక రియలిస్టిక్ లుక్ ఇచ్చేవాడిని. చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది సినిమా, టూ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్గా ఉంటాయి, గన్స్ కార్డ్బోర్డ్ గన్స్లో ఉంటాయి,
వెహికల్స్, ఆ గెటప్లు, ఒక తెల్లోడిని, ఒక నల్లోడిని, ఇంకో జాతోని తీసుకొచ్చి పెట్టడం. వాడేమో నార్మల్ లుక్కే ఉంటుంది. ఇండియన్స్ అందరికీ కూడా ఆ నార్మల్ లుక్కే ఉంటుంది. గెడ్డలు షేవింగ్లు చేసుకుంటారు, వాళ్ళకి మాత్రం గెటప్ వేసేస్తారు. కొంచెం ఆ 2898 ఏడీలో ఉన్నామన్న భావన కలగాలి కదండి మనకి చూసేవాడికి. ఆ వెహికల్స్, ఫైర్స్ అన్నీ నాన్ ఎఫెక్టివ్గా ఉంటాయండి. అస్సలు ఎఫెక్ట్ ఉండదు. పంచ్ ఉండాలి కదండి ఫైట్లో కానీ ఏదైనా, ఆ పంచ్ మిస్ అయిపోద్ది, టైమింగ్ మిస్ అయిపోద్ది, అంత ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. నేను కానీ ఈ సినిమా దర్శకుని అయితే కనుక నేరేషన్తో ఆడియన్ని కన్ఫ్యూజ్ చేసేవాడిని కాదు, అండ్ లాజిక్స్ని కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూటివ్ అర్థమయ్యేలా చెప్పేవాడిని. ఈ సినిమాలో లాజిక్ కూడా నాకు సరిగ్గా చెప్పలేదన్న భావన కలిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆ 5000 యూనిట్స్ కుర్రాడు దొరుకుతాడు, శంబాలా కుర్రాడు. ఆ కుర్రాడు దొరికితే వాడిని కట్టేసి పెడతాడు. ఎప్పుడైతే సుమతి తప్పించుకుని వెళ్ళిపోయిందో ప్రభాస్ గారు డైరెక్ట్గా ఈ కుర్రాడి దగ్గరికి వచ్చేసి ఒక నాటకం ఆడతాడు. ఇలాగా అంటే ఆ కుర్రాడు నమ్మేసి నిన్ను తీసుకెళ్తాను శంబాలకు అంటాడు. నాకు వచ్చిన ఒక ఫస్ట్ ఐడియా ఏంటంటే ప్రభాస్ గారికి ఆ కుర్రాడు శంబాలా వ్యక్తి అని ఎలా తెలిసింది? ఎక్కడైనా మీరు లీడ్ చూపించారా? ఎక్కడైనా ఒక షార్ట్ వేసారా? లేకపోతే ఎక్కడైనా చూపించారా? ఒక సీన్లైనా ఎక్కడా చూపించలేదు. డైరెక్ట్గా వచ్చి చెప్పేస్తారా? ప్రభాస్ గారికి ఆ కుర్రాడు శంబాలాని కుర్రాడే అని ఎలా తెలిసింది? నాకైతే సినిమాలో ఎక్కడా చూపించినట్టు కనిపించలేదు. అలాగే విలన్స్ డైరెక్ట్గా శంబాల్లోకి వచ్చేస్తారు. విలన్స్కి ఎలా తెలిసింది? హీరో ద్వారా తెలిసిందా? హీరో ఏమైనా లీడ్ వదిలేడా? మీరు చూపించాలి కదా. ఒకవేళ వదిలితే అంటే మేము అనేసుకోవాలి ఆడియన్సు. ఒక క్లారిటీ, ఒక నేరేషన్లో ఒక కన్ఫ్యూజన్ లేని ఒక క్లారిటీ ఇవ్వాలి. అలాగే మాటలు, వివిధ రకాలైన క్యారెక్టర్లతో ఆ సొంత డబ్బింగ్ చెప్పించారు. ఎందుకు అనవసరం కదా. మీరు అనుకున్నారు, ఓకే నాకు అర్థమవుతుంది. మీరు ఏమనుకున్నారంటే ఇది 2898 ఏడీ కాబట్టి, అప్పట్లో సినిమా తీస్తున్నాం కాబట్టి, అప్పట్లో మనుషులందరూ జాతులన్నీ మిక్స్ అయిపోయి తెలుగు అలాగే ఉంటుంది అని మీరు ఆ విజన్తో మీరు చెప్పించారు, నాకు అర్థమవుతుంది. కానీ దానివల్ల ఏమవుతుంది? మాట సరిగ్గా అర్థం కావట్లేదు, మాట భాషను పాడు చేశారు. రెండేంటి, వీటన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏం జరిగింది? మాట అర్థం కాకపోవడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. చాలామంది, ఒక్క రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా కమల్ హాసన్ గారు, నాకు తెలిసినంత వరకు కమల్ హాసన్ గారు కూడా కాదు, ఒక్క రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఒక్కరి మాడ్యులేషన్ బాగుంది, ఆయన ప్రాపర్ తెలుగు కాబట్టి. ఈవెన్ ప్రభాస్ గారి మాడ్యులేషన్ కూడా బాగాలేదు. ఏముందండి, సినిమాటిక్ లిబర్టీయే కదా తీసుకోవాలి. మీరు ఎన్ని లిబర్టీలు తీసుకున్నారు? క్యామియోలు పెట్టి ఏమో బాహుబలి డైలాగే పెట్టినప్పుడు ఇది పెట్టడానికి ఏముందండి? మీరు ఆ మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పుడు ఇంత చిన్న సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేరా? స్పష్టమైన తెలుగు పెట్టలేరా మీరు? నేను ఒకవేళ ఈ సినిమా దర్శకుని అయితే కనుక 400 కోట్ల రూపాయల బడ్జెట్తో తయారైన ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎంత బ్యాడ్ అంటే నాకు డౌటే. ఇది 150-200 కోట్లతో తీసేసి 400 కోట్లు అని చెప్పుకుంటున్నారేమో అన్న భావన కలిగింది నాకు. ఎలాగంటే అసలు మనకు కనిపించాలి కదా. అప్పుడు ఎక్స్ట్రాక్షన్ది, అది ఆ సీరం ఎక్స్ట్రాక్ట్ చేసే మెషిన్ ఉంటుంది, అది ఫుల్లీ గ్రాఫిక్, అది అలా టప్పను తెరుచుకుంటుంది. అది గ్రాఫిక్స్ తెలిసిపోతుంది. వెహికల్స్ ఇలా చేత్తో పట్టింటాడు మన ప్రభాస్ గారు, తెలిసిపోతుంది అదంతా గ్రాఫిక్స్ ఏమీ లేదని. టైమింగ్ కంప్లీట్ మిస్. ఎల్లో టింట్, ఎక్కడ పడితే అక్కడ ఎల్లో టింట్ వేసేసి ఎల్లో లైట్ మన మీద పడిపోతున్నట్టు ఎల్లో టింటు. అంటే ఇవన్నీ ఏంటంటే బ్యాడ్ గ్రాఫిక్స్ని కవర్ చేసుకునే ప్రయత్నం అంతే. నేను ఈ సినిమా దర్శకుడిని అయితే విజయ్ దేవరకొండ గారు అసలు అర్జునుడిగా ఎలా షూట్ అవుతారు అనుకున్నారండి? ఒకవేళ అనుకున్నారు, పోలే బాగానే పెట్టారనుకున్నాం. ఆ డైలాగ్ మాడ్యులేషన్ ఏంటండి? అశ్వత్థామ ప్రేదే ప్రేదేలాగా అశ్వత్థామ అంక అదేనా? మార్చండి సార్, అశ్వత్థామ ఇలా గంభీరంగా చెప్పించండి కనీసం. ఇంకా అదే మాడ్యులేషనా? ప్రేదే అశ్వత్థామ. మరి అంత దారుణమా సార్? అర్జునుడు వీరుడు సార్, గాంధీవదారుడు, అంతటి గొప్ప యోధుడితో ఆ డైలాగ్ మాడ్యులేషన్ సార్ దరిద్రంగాని. సార్ నేను ఇదే కాదు, చాలామందికి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నది ఏంటంటే కర్ణుడు ఎంత గొప్పవాడో కర్ణుడితో సమానంగా అర్జునుడు కూడా గొప్పవాడు. కానీ మనకు ఇప్పుడు వచ్చే అన్ని సినిమాల్లో కూడా కర్ణుడు చాలా గొప్పవాడు, కానీ అర్జునుడు ఈగోయిస్టు, ఎందుకు పనికిరాని వాడిలాగా చూపించారు. అది తప్పు. చాలామంది నేను చూస్తుంటే రైటిస్టుల వాళ్ళు కర్ణుడు అంత గొప్పవాడు కాదు, కర్ణుడిని అనవసరంగా సినిమా వాళ్ళు గొప్పగా చూపిస్తున్నారని చెప్తున్నారు. అది తప్పు. కృష్ణుడు అంతటి వాడే మన కురుక్షేత్రం అయిపోయిన తర్వాత రథం దిగమంటాడు అర్జున్ని. దిగితే కపిధ్వజం, ఆ జెండా ఎగిరిపోతుంది, ఆంజనేయుడి జెండా. గుర్రాలు వదిలేస్తారు. అప్పుడు అర్జునుడు చేసిన ఏదైతే మన రథం ఉండదో భగ మండిపోతుంది.
అప్పుడు అర్జునుడు ఆశ్చర్యంతో కృష్ణ ఏంటిది నా రథం ఇలా అంటుకుపోతుందంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కృష్ణ అర్జున కర్ణుడు ఎన్నో శక్తివంతమైనటువంటి అస్త్రాలను ప్రయోగించాడు. కృష్ణుడుగా నేను కపిధ్వజము అండ్ అలాగే గుర్రాలు ఉండడం వల్ల ఈ రథం ఇంతవరకు ఆగింది. అంతటి గొప్పవాడు కర్ణుడు అని చెప్తాడు. కాబట్టి ఖచ్చితంగా కర్ణుడు చాలా గొప్పవాడు. కర్ణుడు కూడా పాండవులేండి. కుంతీదేవి ప్రథమ కుమారుడే కర్ణుడు. సూర్య భగవానుడు సాక్షాత్తరు ఆ సూర్య భగవానుడు కుమారుడు కర్ణుడు. ఓకే, కర్ణుడు చాలా గొప్పవాడు. అలాగే అర్జునుడు కూడా చాలా గొప్పవాడు. అర్జునుడు ఏమి తక్కువవాడు కాదు. అర్జునుడిని కూడా సమానంగా చూపించాలి. అర్జునుడిని వెధవలా చూపిస్తారేంటండి? ఇది మారాలి. రెండు బ్యాలెన్స్ చెయ్యాలి. ఇది ప్రాపగండా ఫిల్మ్ అవుతుంది ఇలా చేస్తే. అది కరెక్ట్ కాదు, తప్పు. ఇంకా ఫైనల్గా నేను చెప్పాలి అనుకున్నది ఏమిటంటే, హిందూ మత గ్రంథాలు ఆధారంగా హిందూ ఇతిహాసాల ఆధారంగా మనం కథను తీసుకుని దాన్నే ప్రామాణికంగా చేసుకుని అవే క్యారెక్టర్లతో కంటిన్యూషన్ పెట్టి చేస్తున్నప్పుడు క్లైమాక్స్లకు వచ్చేసరికి పేర్లకు వచ్చేసరికి లేకపోతే జనాలకు వచ్చేసరికి ఎందుకని అన్ని రకాల మతాలు అన్ని రకాల జనాలు వస్తారండి? నేను తప్పు అంటలేదు. మీరు అప్పుడు అన్ని రకాల మతాల్లో ఉన్నటువంటి పురాణాల గురించి చెప్పుకోవాలి. బౌద్ధ మతంలో ఎలా ఉంది, జైన మతంలో ఎలా ఉంది, క్రైస్తవంలో ఎలా ఉంది, ఖురాన్లో ఎలా ఉంది. హిందూ మతాలు తీసుకున్నప్పుడు హిందూ మత ప్రచారం, హిందూ మతాల ఆచారం ప్రకారమే, సంస్కృతి ప్రకారమే క్లైమాక్స్ కూడా వెళ్ళాలి. కల్చర్ కూడా ఉండాలి. ఆ కల్చర్ని రిప్రజెంట్ చెయ్యాలి. ఇది చాలా ఓక్ మైండ్ సెట్గా ఉంది. తప్పు, ఇది ఇలా చేయకూడదు. ఫైనల్గా ఒకటే వర్డ్, ఇట్స్ ఎ కంప్లీట్ బ్యాడ్ డైరెక్షన్ ఫిల్మ్, కంప్లీట్ ఫెయిల్యూర్. నాగశ్విన్ గారు ఎంతో గొప్ప సినిమా అనుకోవచ్చు, 1000 కోట్లు వచ్చిందని వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ ఈ సినిమా కంప్లీట్ ఫెయిల్యూర్ ఫర్ మీ. అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా అప్పట్లో చాలా నెగిటివ్గా చేసిన వాళ్ళందరినీ చాలా తిట్టారు. కానీ అదే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరు కూడా కల్కి గురించి మాట్లాడట్లేదు. కల్కి సినిమా అనేది ఉందా ఇప్పుడు? అసలు ఎప్పుడు ఉండదు. ఏమో 4 ఏళ్ళ తర్వాత ఉండొచ్చు, 5 ఏళ్ళ తర్వాత ఉండొచ్చు అని చెప్తున్నారు. లేదేముందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఎవరు కూడా గొప్పగా చెప్పట్లేదు. బాహుబలి గురించి చెప్పిన దాంట్లో సగం మంది కూడా కల్కి గురించి చెప్పలేదు. ఎందుకు? కలెక్షన్స్ వచ్చినంత మాత్రాన గొప్ప సినిమా అయిపోదు. బాహుబలి గ్రేట్ ఫిల్మ్. కేవలం ప్రభాస్ గారి ఇమేజ్ వల్ల, ప్రభాస్ గారి సింగిల్ హ్యాండెడ్లీ ఆయన స్టామినా వల్ల ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఒకవేళ నిజంగా వస్తే, లేకపోతే ఎన్ని కోట్లు వచ్చినా సరే అది ప్రభాస్ గారి స్టామినా వల్లే. ప్రభాస్ గారు కాకుండా ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నా, కమల్ హాసన్ గారు ఉన్నా, దీపికా పదుకొనే ఉన్నా, శోభనా గారు ఉన్నా, పశుపతి ఉన్నా, ఎవరున్నా సరే ఇంకో స్టార్ హీరోతో ఈ సినిమా చేస్తే ఒక 200-300 కోట్ల మించి రాదు. సినిమాలో స్టఫ్ లేదు, కథ లేదు, స్క్రీన్ ప్లే లేదు, క్యారెక్టర్ లేవు, ఫిల్లింగ్ షాట్లు అనవసరమైన క్యామియోస్తో నింపేశారు అంతే. ఒక మాటలో చెప్పాలంటే బ్యాడ్ ఫిల్మ్ అంతే. కొన్ని బాగుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ ఉంటుంది. ఇలా చేతిలో పెడితే ఆ లిఫ్ట్ ఇలా పైకి తీసుకెళ్తుంది. ఆ లిఫ్ట్ చాలా బాగా నచ్చింది నాకు సినిమాలో. అలాగే కమల్ హాసన్ గారు చాలా బ్రహ్మాండంగా నటించారు. ఆయన చూస్తేనే నాకు ఆయన క్లైమాక్స్లో కూడా వచ్చిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి 2-3 విషయాలు నాకు బాగా నచ్చాయి. కానీ సినిమాలో 2-3 విషయాలతో సినిమా ఎప్పుడూ గొప్ప సినిమా అవ్వదు. నాగేశ్వర్ గారు ఇక మీదటైనా సరే మీరు ఈ క్యామియోస్ని కాకుండా మంచి కథతో సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. దట్స్ ఇట్. జై హింద్.